वरिष्ठ नरशार्दूल రేపు జాన్వరి 1వ తారీఖు ముందుగానే వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పారు. చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా నేను అందరికీ వయసులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వైశ్య ఫెడరేషన్లు, వాసవి క్లబ్బులు, వాములు ఇవన్నీ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. కానీ మనలో మనమే వయసుల్ని గౌరవించుకోవటం, ఒకరికొకరు గౌరవింపబడటం సంతోషమే. కానీ సమాజంలో మనం వయసులందరూ ఎదగాలంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీను, రాజకీయాలు లేకపోతే మనం ఎదగలేము. మనని తొక్కేస్తున్నారు. నేను చాలా సభల్లో కూడా చెప్పాను, చాలా బాధాకరంగా కూడా నేను ఈ విషయంలో చెప్తున్నాను. మన వాళ్ళు ఎంతసేపటికి కూడా భోజనాలు పెడదామా, అన్నదానాలు చేద్దామా, కళ్యాణ మండపాలు కడదామా, దేవాలయాలు కడదామా, ఈ గోల తప్ప పాలిటిక్స్ సైడ్ రావట్లా. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వయసులందరికీ కూడా ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్, పూర్తిగా వినండి. మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన కండవ వేసుకోండి. జనసేన కండవా, టీడీపీ కండవో, బీజేపీ కండవో, కాంగ్రెస్ కండవానో, ఏదో కండవ, మీ ఇష్టం వచ్చిన కండవ. వయసుడు అనేవాడు కండవా లేకుండా మండవా దాటకూడదు. ఇది నా స్లోగన్. ఏదో కండవ వేసుకుని తద్వారా ఆయా రాజకీయ గ్రూపుల్లో తిరుగుతూ ఉంటే మీకు గుర్తింపు వస్తుంది. నిన్న కాక మొన్న పొదిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసా? పొదిల్లో ఒక అమ్మాయిని, మన వయసులో అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. పోలీస్ స్టేషన్లో పెడితే ఆ అమ్మాయి పాపం ఒంటరి పోరాటం చేసింది. నిజంగా ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి. ఆ అమ్మాయి రెండోసారి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ అమ్మాయి బ్లేడ్తో చేయి కోసుకుని చివరి టీవీ వాళ్ళందరూ వచ్చేటట్టుగా చేసుకుంది. అదే కనుక మీరు కండవాలు వేసుకున్నారు అనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళంగానే మీ ఏ పార్టీ వాళ్ళైనా సరే మా వయసులో అని చెప్పేసి వెళ్ళొచ్చు కదా. మనకి ఏ రక్షణ ఏది? ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయారంటే, అమ్మో వీళ్ళు ఈ పార్టీలో ఉంటారు, అబ్బాయి వెళితే ఈ పార్టీకి వెనకాల మనుషులు ఉన్నారు అని భయం ఉంటుందిగా కనీసం పోలీసులకు కానీ వ్యవస్థకు కానీ. ఈ వ్యవస్థలో ఆ రకమైన భయం లేకుండా చేసుకున్న కర్మ మంది. మీరు ఇప్పటికైనా మారండి. మీ దేవాలయాలు, పూజలు, కళ్యాణ మండపాలు ఒకసేపు ఆపండి, దీని మీద రండి. కండవా వేసుకోండి, తిరగండి. ఏదో కండవా, ఏ కండవాతో ఉంటే ఆ గ్యాంగ్తో తిరుగుతూ ఉండండి. తద్వారా వీళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు అని సమాజానికి ఒక సిగ్నల్ వెళ్తుంది. తద్వారా మనకే రక్షణ కలిగించుకోవడంతో కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా రక్షణ కల్పించే అవకాశం మనకు ఉంటుంది. ఆ దిశగా మాత్రం ప్రయత్నం చేయమని చెప్పి మరొక్కసారి ఈ 2026 సంవత్సరంలో ఈ నిర్ణయం మాత్రం తీసుకోండి. కండవాలు వేయండి. కోడా శ్రీనివాస్ గారు, మీకు కూడా చెప్తున్నాను, ఏ ఊరు వెళ్ళినా సరే అన్ని కండవాలు పెట్టులో పెట్టుకోండి. ఎవరికి వస్తే వాళ్ళకి కండవ, నీకేంటి ఇష్టం, టీడీపీ వేసే కండవ, నాకు జనసేన వేసే కండవ, బీజేపీ వేసే కండవ. తద్వారా మన వాళ్ళు కండవాల్సి బయట తిరగాలి. ఆ దృష్టిలో పెట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. 2026 సంవత్సరం 6 నెలలు అయ్యేటప్పటికల్లా మన వయసులు ఎక్కడ, ఏ ఊళ్ళో, ఏ గ్రామంలో ఉన్నా కూడా కండవతో ఉండాలి. ఇది నిర్ణయంగా తీసుకోవాల్సిందిగా ఈ 2026 సంవత్సరానికి ఈ కొత్త ఉద్యమాన్ని పాటించవలసిందిగా మరొకసారి వయసులందరికీ వినమ్రపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. లేకపోతే మనకు కరువు లేదండి, గౌరవం లేదండి. రాజకీయ నాయకుల్లో మన ఇంకా పలసనైపోతాం. అర్థం చేసుకోండి. మనని మనం కాపాడుకోవడానికి రాజకీయం కావాలి, అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం. అమ్మా, సంక్రాంతికి వచ్చాం, పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా. పండుగ రోజు పాత బట్టలు అంటే మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి. షాక్ అవుకు తాతయ్య జీవాల్ సంక్రాంతి ఆఫర్స్ తో 2 తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేస్తుంది. అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైన మన జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం. సంక్రాంతి షాపింగ్ అంటే జీవి మాల్.